వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. అదిరిపోయే వంటలతో మిమ్మల్ని అలరించే రుచుడు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉన్నాం వివాహ భోజనంలో. మనతో పాటు షెఫ్ యాదగిరి గారు ఉన్నారు. మన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జూలై 2nd, 3rd, 4th కల్నరీ ఎగ్జిబిషన్ జరుగుతుందంట. ఆహా, ఒక్క వంట ఎన్నో వంటలు అలా కళ్ళ ముందు ఉంటే ఇంకా అదిరిపోతుంది. సో మరి దాని గురించి కూడా విషయాలు తెలుసుకుందాం. అండ్ ఈరోజు ఒక అదిరిపోయే వంటకం కూడా నేర్చుకుందాం. అదేంటో తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఏం సంగతులు? చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అసలు. అవును కదా, మామూలు కూడా వెయిట్ చేస్తుంటారు యాదగిరి గారు ఎప్పుడు వస్తారు, అదిరిపోయే వంటకం ఎప్పుడు చూపిస్తారు అని. సో మరి వాళ్ళకి ఏంటి ఈరోజు? మ్యాంగో పన్నీర్ పులావ్. మ్యాంగో పన్నీర్ పులావ్, మామిడికాయ పన్నీర్ పులావ్. సో అంటే ఇది పచ్చి మామిడికాయ కావాలా? పచ్చి మామిడికాయ. ఓకే. అంటే ఈ సీజన్లో పచ్చి మామిడికాయ ఎక్కడ దొరుకుతుంది? ఆల్రెడీ పండ్లై పండిపోయాయి కదా. అంటే పునాస మామిడికాయ కూడా వస్తుంది. అవును, 365 days ఎక్కడో చోట మామిడికాయలు దొరికేస్తున్నాయి ఇప్పుడు. సో అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు వర్షాకాలం చేసుకోవడమే కాదు, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు మామిడికాయ పన్నీర్ పులావ్. ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పండి. మామిడికాయ పన్నీర్ పులావ్ కావాల్సిన పదార్థాలు: పన్నీరు, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో పేస్ట్, రైస్, నూనె సరిపడా. మామిడికాయ పన్నీర్ పులావ్ కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఏంటి ప్రొసీజర్ చూద్దాం. సో అసలే యాదగిరి గారు చాలా న్యాచురల్గా ఉండేలా కుండల్లో స్టార్ట్ చేశారు. సో మేము కూడా ఈజీగా వండుకోవచ్చా కుండల్లో? ఎందుకు వండుకోకూడదు? ఆరాంగా నేను వండినా అంటే మీరు ఎందుకు వండారు చెప్పండి. ఓపిక ఉండాలి అంతే. కొంచెం టైం పడుతుందా? ఏం పడుతుంది కుండలో వండితే బిర్యానీ పులావ్? ఏం పట్టదు. సూపర్. సో ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. సో మట్టి పాత్రలో తయారు చేసుకుంటున్నాం ఈరోజు పులావ్ మనం. సో ఎందుకు మట్టి పాత్ర ఎక్కువగా నేను వాడతానంటే, మట్టి లోపల మాణిక్యాలు దొరుకుతాయని పెద్దలు చెప్తారు కాబట్టి, మట్టి లోపల 18 రకాల ఖనిజాలు ఉంటాయి. ఆ ఖనిజాలు మన ఆరోగ్యానికి, ఆహారానికి పోషక విలువలు పోకుండా అది కాపాడుతుంది. సూపర్. సో ఎంత? ఒక 3 స్పూన్ల? 3 టేబుల్ స్పూన్స్. దీంట్లో అన్ని రకాల మసాలా దినుసులు: సాజీరా, స్టార్ పూల్, యాలకులు. సో బిర్యానీ కావాల్సిన మసాలాలన్నీ చెక్క, లవంగాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు. సో నూనె వేడైన తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాం. దాన్ని కొద్దిగా వేగినాక మనం దీంట్లో పచ్చిమిరపకాయలు పొడవుగానే కట్ చేసుకోవాలా? పొడవుగానే పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నాం. అదేవిధంగా ఆనియన్స్ కూడా ఇలా పొడవుగా, లైక్ మనం సమ్ ఉప్మా అది చేసేటప్పుడు ఎట్లా కట్ చేసుకుంటాం అట్లా జూలియన్ కటింగ్ అంటుంది. జూలియన్ కటింగా? ఓకే. ఆ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని స్కూప్ అంటారు. ఈ కటింగ్ స్కూప్ అంటారు. పన్నీర్ని ఇప్పటిదాకా చేసిన జూలియన్ అంటారు. డైస్ కటింగ్ ఉంటుంది. ఫింగర్ కటింగ్ ఉంటుంది. అట్లా కటింగ్లలో కూడా డిఫరెంట్ చిన్నగా చాపింగ్ అంటారు. చాపింగ్. సో ఇప్పుడైతే జూలియన్ కటింగ్లో ఆనియన్స్ కట్ చేసుకున్నాం, పొడవుగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం, మసాలా దినుసులు మీకు తెలుసు బిర్యానీ అంటే అవన్నీ వేసుకున్నాం, దాంతోపాటు బిర్యానీ ఆకు. సో ఇప్పుడు ఇది ఓకే. ఈరోజు మాకు అదిరిపోయే మామిడికాయ పన్నీర్ పులావ్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ లాంటి ఒక న్యూస్ కూడా చెప్పా. కల్నరీ ఎగ్జిబిషన్ అనగానే అవును, అక్కడ 1, 2 వందల కొద్ది వంటకాలు ఉంటాయేమో. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ, ఎప్పుడు, ఏంటి అది, దాని గురించి చెప్పండి. అంటే ఈరోజు 2nd తారీఖు 2, 3, 4 కల్నరీ ఎక్స్పో అని చెప్పేసి ఐటెక్స్లో 1వ హాలు, 3వ హాలు, 2 హాళ్ళల్లో 3 రోజులు అఖండంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం అంటే మార్పులు తీసుకురావాలి. జరుగుతున్న పరిణామాల్లో ఎన్నెన్నో రకరకాల కెమికల్స్ వేటి, రకరకాల విధానాలు వాడి సమాజం మీద ఎఫెక్ట్ పడుతున్న ఈ ధోరణిలో కొంత అందరినీ అవేర్నెస్ కార్యక్రమం తీసుకొస్తూ వాళ్ళలో చైతన్యాన్ని నింపాలన్నది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వరకు అందరికీ ఒక జ్ఞానం వైపు నడిపిస్తే కొంత ఆరోగ్యాలను అందరూ కాపాడగలుగుతారన్న ఒక సంకల్పంతో వాళ్ళలో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు మోటివేషన్ జరగాలి, వాళ్ళలో అనుభవస్తులు వాళ్ళకి నేర్పించే విధానాలు. ఓకే. వీళ్ళందరికీ కూడా ఏంటంటే culinary కాంపిటీషన్, ఫుడ్ సెమినార్, అదేవిధంగా ఫుడ్ డెమోస్.
అంటే సీనియర్ షెఫ్స్ అందరు కూడా లైవ్లో కుకింగ్ చేస్తారు అక్కడ. సీనియర్ షెఫ్స్ కూడా చేస్తారు. సెలబ్రిటీ సీనియర్స్ టోటల్ ఇన్ త్రూఅవుట్ ఇండియాలో సీతారాం షెఫ్ గారు వస్తున్నారు, రాజేష్ షెట్టియా వస్తున్నారు, ఇట్లా చెప్పుకుంటా పోతే మహారాజు వస్తున్నారు, సంజయ్ తుమ్మ గారు వస్తున్నారు, రాజు గారు, వీళ్ళందరూ అంటే సెలబ్రిటీ షెఫ్లందరూ కూడా పేరు ఇండియా లెవెల్లో పేరుగాంచిన షెఫ్స్ అందరూ కూడా వాళ్ళ చేతుల మీదుగా డెమోస్ వాళ్ళు నేర్పించే వాళ్ళ అనుభవాలు మన స్టూడెంట్స్కి నేర్పించడం. అదేవిధంగా మూడో రోజు నాడు స్పెసిఫిక్గా 11 గంటల నుంచి 1 గంట వరకు జరిగే వంటింటి మహారాణుల వంటల పోటీలు ఓన్లీ లేడీస్ కూడా ఒక కాంపిటీషన్ పెట్టాం. వాళ్ళ లోపల కూడా ఎందుకంటే ఇక్కడ యంగ్స్టార్స్కు నాడీపరంగా గెయిన్ అవ్వాలి. వంటింటి మహారాణులు వండుతున్న వంటల్లో ఏదో తీసుకెళ్ళి వాళ్ళు ఎట్లా వండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇవాళ వండితే అది 3 రోజులు గరం చేసుకొని తినడం, దానివల్ల ఏమేమి పరిణామాలు చెందుతున్నాయి, అసలు ప్లాస్టిక్ ఎట్లా వస్తుంది, ప్లాస్టిక్ వల్ల మనకు ఎన్ని అనారోగ్యాలకు దారి తీస్తుంది, ఇవన్నిటిని కూడా బ్రేకప్ చేస్తూ సెమినార్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, ఫీల్స్ లేకుండా మనం వంటలు ఎలా చేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అలాంటివి కూడా మనము నేర్పించడానికి అతిరథ మహారాజులు అందరూ వస్తున్నారు. వాళ్ళతోటి సెమినార్స్ కూడా ఉన్నాయి. సూపర్. సో డెఫినెట్గా మన రుచుడు కార్యక్రమంలో ఇవన్నీ మీకు మేము చూపించగలుగుతాం కదా. 100% చూపించవచ్చు. మీరేం టెన్షన్ పడకండి, రుచుడు చూస్తూ ఉండండి, ఇలాంటి అద్భుతాలన్నీ మీకు మేము చూపిస్తూనే ఉంటాం. సో ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఈ బిర్యానీ మసాలాలు వేసుకొని బాగానే వేగుతాం. కొంచెం బ్రౌన్ కలర్ వరకు వేపుకోవాలి బాగా. అవును. ఇప్పుడు ఉల్లిపాయతో పాటు పన్నీర్ ముక్కలు కూడా ఇక్కడే వేసుకోవాలి. ఎందుకు అంటే ప్లెయిన్ పన్నీర్కు ఏ మసాలా పట్టదు. ఓకే. చాలామంది తెలియదు ఏంటంటే లేట్గా వేస్తే మసాలా పట్టుకోదు. సో ఇప్పుడు కొంచెం ఆయిల్లో కొంచెం అట్లా వేగినట్టుంటే అది గరుకుతనం వస్తుంది. అప్పుడు మనం వేసే మసాలాలు కరెక్ట్ పట్టుకుంటాం. చాలామందికి ఏంటంటే పన్నీర్ అట్లే కట్ చేసి డైరెక్ట్ వేసేస్తూ ఉంటారు. కర్రీలకు అయితే చిన్న ముక్కలు వేస్తే ఏం కాదు, కొంచెం పెద్ద సైజు ముక్క ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు మనం లేదంటే చప్పగా ఉంటుంది. అయితే అది అంటే ముక్కకు మసాలా పీల్చుకోదు. అది కొంచెం ఆయిల్ ఫ్రై చేసేస్తే అంటే ఆయిల్లో వేగితే కరెక్ట్ ఉంటుంది అనమాట. అట్లా. సో ఎంత పన్నీర్ వేసుకున్నాం మనం ఇప్పుడు? పావు కిలో. ఎంత బిర్యానీ ఎంత పలావ్ చేసుకుంటున్నాం? ఒక 300 గ్రాములు. సో 300 గ్రాములకి ఓ పావు కిలో పన్నీర్ వరకు వేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. సరే, ఇప్పుడు ఈ కల్నరీ ఎగ్జిబిషన్కి జనరల్ పీపుల్ ఎలా ఉందా? అందరూ అలా ఉందండి. అక్కడ ఎంట్రీలో వాళ్ళు రావడం, అలా డేటా ఇస్తే వాళ్ళు ఒక నేమ్ ట్యాగ్ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఫ్రీగా ఫ్రీ ట్యాగ్, ఆ ఫ్రీ ట్యాగ్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. ఒకవేళ పార్టిసిపేట్ చేయాలంటే దాంట్లో ఫుడ్ ఎఫ్ఆర్ అండ్ టాటా అని చెప్పేసి కొడితే మీకు నెంబర్స్ ఉంటాయి. అందులో ఆ నెంబర్స్ తీసుకొని మీరు వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. వాళ్ళతో మీరు కోఆర్డినేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో మీ వంటను అందరికీ చూపించాలి అనుకుంటే సో డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. లేదు అక్కడ రుచులన్నీ ఒకసారి చూద్దామంటే మీరు జనరల్ పబ్లిక్గా ఫ్రీ ఎంట్రీ ఎవరైనా రావచ్చు అంట. ముందుగా అది పసుపు వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఇదంతా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చా? మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఓపిక ఉండాలండి. ఎన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎన్ని ఉన్నాయంటే సో మచ్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు వివాహ భోజనంలో చూడండి, సీజనల్గా తగ్గట్టుగా కొత్త రుచులను ఎప్పటికప్పుడు టీముకు అప్డేట్ అవ్వడం, ఐఫోన్ ఏ విధంగా అప్డేట్ అవుతుందో ఆ విధంగా రెసిపీస్ అప్డేట్ చేయడం, అతిథులకు తగ్గట్టుగా కొత్త రుచులను అందించడం. అంటే మెనూ కూడా మారిపోతూ ఉంటుంది. ఎన్ని రోజులకు మార్చుతుంటారు మనకి వివాహ భోజనం? ఎవ్రీ 2-3 మంత్కు, బట్ ఎవ్రీ వీకెండ్స్ కొత్త రుచులు ఉంటాయి, కొత్తవి వస్తాయి. అండ్ ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి కంప్లీట్, 3 మంత్స్కి ఒకసారి కంప్లీట్గా మెనూలో ఒక 50% మెనూ కొత్త మెనూ వస్తుంటుంది. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు సేమ్ ఉంది అనుకోకుండా కొత్త వెరైటీస్ తీసుకురావడానికి. సో మేబీ అదే మెయిన్ సక్సెస్కి రీజన్ ఏమో ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అవన్నీ వేగిన తర్వాత పన్నీర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఆల్రెడీ అరోమా స్మెల్ అయితే స్టార్ట్ అయింది, గుమగుమలు.
ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు మొత్తం మళ్ళీ వేస్తామా, ఇంకోసారి యాడ్ చేస్తామా? ఇదేంటి సార్? గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చికాయల కారం. పచ్చిమిరపకాయల పేస్ట్, పచ్చికారం అంటారు. సో మిరపకాయల పేస్ట్గా చేసుకుంటాం, అది వేసుకున్నాం. అండ్ దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా మనం అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. కొత్తిమీర, ఉప్పు ఏ కూరలను ఉండండి, తెలుగింటి వంటకాలు, సాంప్రదాయమైన వంటకాలు అంటే కొత్తిమీర లేకపోతే వంటనే లేదు. ఉప్పు ఎలా ఉండకుండా ఉంటుందో అలానే కొత్తిమీర. కొత్తిమీర, అదేవిధంగా పుదీనా. సో ఇంక పొలం అంటే పుదీనా మస్ట్. అట్లా అట్లాగే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనము కొన్ని సీజన్లో మామిడికాయ పులుపుదానం రాదు, లేట్ అయ్యే కొద్ది తగ్గి పునాసకు వస్తే పులుపు ఉండదు. మామిడికాయలో పులుపు ఉండదు కాబట్టి కొంచెం ఆమ్చూరు పౌడర్ వేసుకుంటే ఆ పుల్లదనం మనం నిజంగానే మామిడికాయ పొలావు తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, లేదు అన్నప్పుడు వదిలేయచ్చు, ఉంటే మాత్రం వాడుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో దొరికేస్తుంది కాబట్టి తెచ్చిపెట్టుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆమ్చూర్ పౌడర్ అంటే ఏంది, మామిడికాయ ఒరుగును ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి నిల్వ పెట్టుకుంటాం. మామిడికాయలు నిల్వ ఉండవు కాబట్టి అక్కడ ఒరుగు రూపకంగా నిల్వ ఉంటుంది. ఎర్లీ టైంలో మనం మామిడికాయలు వచ్చిన కొత్తలో అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఆమ్చూర్ పౌడర్ అవసరం లేదు. అంటే పుల్లకాయ ఉంటే ఏం అవసరం లేదు, సమ్ టైం పుల్లకాయలు దొరకకపోతే ఇలా వాడుకోవచ్చు అనమాట. చివరిగా కొంచెం మామిడికాయ పేస్ట్ కూడా. అచ్చా, మామిడికాయని మనం ముక్కలు వేయట్లేదా? వేస్తాం, ముక్కలు వేస్తాం, కొద్దిగా పేస్ట్ కూడా వేస్తాం. ఎలా ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి? మామిడికాయ ముక్కలను కట్ చేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని నూనెలో వేయించి పేస్ట్ చేసుకున్నాం. పచ్చి మామిడికాయ ముక్కలు తొక్క తీసేసి ఆ ముక్కల్ని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని పేస్ట్లా తయారు చేసుకున్నాం. సో ఆ పేస్ట్ యాడ్ చేస్తాం. ఆల్ రైట్, ఇప్పటివరకు ప్రొసీజర్ చూస్తే మీకు అర్థమైంది కదా. మనం మ్యాంగో అంటే మామిడికాయని, పచ్చి మామిడికాయని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి పేస్ట్లా చేసుకున్నాం. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. సో దాని ముందు పన్నీర్ యాడ్ చేసుకున్నాం. సో క్యూబ్స్లా కట్ చేసుకొని, సో ఇంకా అసలైన మామిడికాయ వేయలేదు ఇంకా. హర్రే, ఇప్పుడు ఎప్పుడు వేస్తారు? ఎందుకు అంటే ఇది చివరగా అన్ని మసాలా ఇంకా వాటర్ పోస్తాము అన్న టైంలో వేయాలి. ఎందుకంటే ఓకే, ఎక్కువసేపు వేస్తే మామిడికాయ మొత్తం నుజ్జు మెత్తగా అయిపోద్ది, అసలు పీస్ దొరకరా. అవును. సో మామిడికాయ పొలంలో అనిపించదు. ఇప్పుడు వాటర్ ఎప్పుడు వేస్తాము అనేది ఇప్పుడు వేస్తాం, అదే అదంతా అయిపోయింది. దీంతో రైస్ తీసుకున్నాం కాబట్టి కొలత దాంతో వేస్తున్నారు, కన్ఫ్యూజ్ కాకుండా కొలత వేస్తున్నారు. ఎంత రైస్ తీసుకున్నాం మనం? ఒక డబ్బా. సో ఈ డబ్బాతో ఒక డబ్బా తీసుకున్నాం. మీ దగ్గర ఉన్న డబ్బా ఏదైతే అది తీసుకోవచ్చు. ఒక డబ్బాకి ఒక డబ్బాన్నర, 1.5 అంతే, 1.5 వాటర్. సో దాని ఇది బాస్మతి రైసా లేకపోతే మామూలు గెస్ట్ రైస్? మామూలు సోనా మసూరి. సోనా మసూరి రైసే వేసుకుంటాం. ఒకవేళ సోనా మసూరి ఇష్టం లేదు అనుకున్నప్పుడు బాస్మతి వాడుకోవచ్చు. అంటే ఏదైనా వాడుకోవచ్చు, మీకు ఆప్షన్స్ ఉన్నాయి. సోనా మసూరి వేసుకోండి, నార్మల్ రైస్, లేదా బాస్మతి ఉంది దాంతో కావాలి అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆహా, ఎసరు సలసలా మరిగింది. డబ్బా ఇస్తే మళ్ళీ మనం రైస్ ఒకసారి చెక్ చేసుకొని, ఒక కప్పుకి 1 కప్పున్నర వాటర్, కొంచెం 1.5 వేసుకోవచ్చు, లేదంటే 3/4 కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎసరు బాగా మరిగిన తర్వాత దాంట్లో 1 కప్పు కడిగి నానబెట్టుకున్న మామూలు రైస్, అంటే సోనా మసూరి లేదా బాస్మతి ఏదైనా అన్నారు. సో మనం నార్మల్ రైస్ వేసుకున్నాం. అన్ని రకాల ఏదన్నా మనకి తోస్తే అది వేసుకోవచ్చు. చివరగా కొంచెం దాల్చిన చెక్క పొడి. సో ముందు మనం వేపుకున్నప్పుడు దాల్చిన చెక్క వేసుకున్నాం మసాలాలతో పాటు. సో ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క పొడి, ఇది మస్టా సార్? మస్ట్. ఆ టేస్ట్ రావాలంటే అరోమా కోసం లాస్ట్లో ఒక దాల్చిన చెక్క పొడి జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో తర్వాత కలిపేసి మనం సేమ్ ఇదే కుక్కర్లో చేసుకుంటే, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ఇదే ప్రొసీజర్. ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలి? 2 విజిల్స్ పెట్టేసి మూత పెట్టేసి తీసేస్తే సరిపోతుంది. సో లేదు మాకు మట్టి పాత్ర లేదు, ఇదే పలావ్ మేము కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే ప్రొసీజర్ అంతా సేమ్. అంత వేపుకున్న తర్వాత నీళ్ళు అది యాడ్ చేసుకున్న తర్వాత ఎసరు మరిగాక బియ్యం కూడా పోసి ఒక 2 విజిల్స్ పెట్టుకొని ఆ తర్వాత అది ఆఫ్ చేసుకొని కూల్ అయ్యేదాకా ఉంచి తీసేస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు ఈ కల్నరీ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా.
సో దాంట్లో ఏ రీజియన్ వంటలు అంటే సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, పర్టికులర్గా ఏ ఏ రీజియన్స్? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యూజన్ ఉంటుంది. ఫస్ట్ నాడు సాంప్రదాయకమైన వంటకాయలు, తెలుగు ట్రెడిషనల్ ఫుడ్. సెకండ్ సెక్షన్లో వచ్చేసి మొత్తము కన్వెన్షనరీ అంటే బేకరీకి సంబంధించి బేకరీ ఐటమ్స్, పేస్ట్రీస్ కానీ, బేకరీస్ కానీ, డెమో పీసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. థర్డ్ రోజు కార్వింగ్స్, ఓకే, ఎట్లా కట్ చేయాలి, డిజైన్ ఎట్లా చేయాలి, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. అట్లా థర్డ్ డే ఈ కార్వింగ్తో పాటు లేడీస్ కాదు, సెకండ్ డే నాడు అంటే 3వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల నుంచి లంచ్ సెక్షన్ అయిపోయే వరకు వంటింటి మహారాణాలో వంటల పోటీ. అచ్చా, అది 3వ తారీఖు. గుర్తుపెట్టుకోండి లేడీస్, అసలు లేడీస్కి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి పార్టిసిపేట్ చేయొచ్చు. మంచి గిఫ్ట్లు ఉన్నాయి. కుక్కర్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చేసేమో, ఫస్ట్ ప్రైజ్ ఏమో ఎలక్ట్రికల్ కుక్కర్, సెకండ్ ప్రైజ్ వచ్చేసేమో మన ఇండస్ట్రీకి స్టవ్, థర్డ్ ప్రైజ్ వచ్చేమో కేట్లీ. ఇప్పుడు అవసరమైన వస్తువులు అన్నీ ఉన్నాయి. అట్లాగే ఇక కన్సల్టేషన్ ఒక 8 నుంచి 10 కన్సల్టేషన్ ప్రైజెస్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళకంటే మంచి ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిపి డెఫినెట్గా మీరు కష్టపడి చేసిన వంటకి మంచి ఆ ప్రైజ్లో వచ్చిందంటే ఇంకా హ్యాపీగా, దాంతోపాటు వచ్చిన వాళ్ళందరూ అది చూసి నేర్చుకొని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఇప్పటిదాకా హైదరాబాద్లో ఇంత పెద్దగా కలనరీ ఎగ్జిబిషన్ అనేది జరగలేదు. ఇది మొట్టమొదట ఫస్ట్ టైం జరుగుతుంది. అంటే ఇంతకుముందు చేశారు బట్ ఇంత గ్రాండ్గా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. బట్ ఈసారి కొంచెం అంటే మొత్తం మన నిజామాబాద్ నుంచి వస్తుర్రు, ఆంధ్ర నుంచి వస్తుర్రు, విజయవాడ నుంచి వస్తారు, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ అయితే మోస్ట్లీ ఒక నాకు తెలిసి 700 to 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. సూపర్. అట్లాగే షెఫ్స్, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంతా కూడా బడింగ్ షెఫ్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు. అట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళందరూ కూడా మనకేమంటారు అతిరథ మహారథులు అందరూ కూడా. అట్లాగే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఇప్పుడు కిచెన్ కన్స్ట్రక్షన్ చేస్తే దాంట్లో ఎంత ఎక్విప్మెంట్ వేడి జనరేట్ అయితే దానికి తగ్గట్టుగా ఫ్రెష్ ఎయిర్ ఎంత పెట్టుకోవాలి, అడ్జస్ట్ ఎట్లా పెట్టుకోవాలి, దాని మీద ఏ విధంగా అట్లా అంటే ఒక్కొక్క సెక్టార్కు ఒక్కొక్క అనుభవస్తులతో సెమినార్స్ ఉన్నాయి. సో ప్రతి విషయంలో ఎంటైర్ వంటకు సంబంధించి కానీ, కిచెన్కి సంబంధించి కానీ, అండ్ ఫుడ్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, సో ప్రతిదీ అక్కడ రైతుల పంట, ఓకే, నల్లభీముల వంట, రైతుల పంట, నల్లభీముల వంట. అది ఎందుకంటే రైతులకు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. వాళ్ళ నుంచి మార్కెట్లోకి ఎంత ఈజీగా వెళ్తే అందరికీ అది అందుబాటులో ఉంటుంది అన్నట్టు మనం శ్రీనివాస్ అని విలేజ్ ఆహారు శ్రీనివాస్ గారు, అట్లాగే మహేష్ బాబు సినిమాలో వెంకటేశ్వర్ గారు ఉన్నారు కదా ఆయన, వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలను మనకు పంచుకోవడానికి వీళ్ళందరూ వస్తారు. సూపర్ సార్, డెఫినెట్గా అటెండ్ అవ్వాలి. సో మన పొలం ఎంతవరకు వచ్చింది చూద్దాం. మ్యాంగో పన్నీర్ పులావ్ తయారు చేసుకుంటున్నాం. అండ్ మ్యాంగో అంటే ఇప్పటివరకు మ్యాంగో అనగానే మనం పప్పు, మామిడికాయ పప్పు, మామిడికాయ కర్రీ, మామిడికాయ చికెన్ ఇలానే చూసాం. సో ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం మామిడికాయ పన్నీర్ పులావ్. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇక్కడ మనము ఎందుకంటే మూత లేకుండా సిల్వర్ ఫైల్ పెడితే ఏంటంటే దమ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ సిల్వర్ ఫైల్ ఇలా ప్యాక్ చేసుకొని మళ్ళీ చివరిగా మనం ఆల్ రైట్, మన మ్యాంగో పన్నీర్ పులావ్ ఎంతవరకు వచ్చింది చూద్దాం ఇప్పుడు. వావ్, ఆహా, గుమ్మగుమ్మలు అయితే అద్దరిపోయింది. అసలు మ్యాంగో పన్నీర్ పులావ్లో లేదు, ఇది నాన్ వెజ్ పులావ్ లాంటి స్మెల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అందాం అనుకున్నా. వావ్, కానీ గుమ్మలు ఆడుతుంది. గ్రేవీలా అసలు దీంట్లో డైరెక్ట్ మనం పొలం తినేసి దాంట్లో ఇంకా ఏమైనా వేసుకోవాలి? ఏం అది అసలు దీనికి
డైరెక్ట్ తినడే. జ్యూసీ బా నిజంగా జ్యూసీగా వచ్చింది. మటన్ పులావ్ ఏం పనిచేయదు. వెజిటేరియన్ వాళ్ళకు ఇది ఒక అద్భుతమైన ఒక పండుగ అని చెప్పొచ్చు. అవును, ఎప్పుడు చూసినా మేము వెజిటేరియన్ వాళ్ళకి ఏం లేదు, వెజ్ ఫ్రైడ్ రైస్ అవి తప్ప ఏం లేదనుకుంటారు. ఇది మాత్రం అద్రిపోయింది. చిన్న కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఇలాగే కుండతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరందరూ ఎంజాయ్ చేయండి. ఓపిక లేకదంటే వివాహ భోజనంకి ఇచ్చేసేయండి. సదా మీ సేవలో మీ షెఫ్ యాదగిరి. ఇక్కడ మంచిగా గుమ్మగుమ్మలాడుతూ మామిడికాయ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. నిజంగానే వెజిటేరియన్లకు ఇది ఒక మంచి వంటకం అని చెప్పొచ్చు. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్. ఇది మామిడికాయ పన్నీర్ పులావ్. మరి దీని రుచి ఎలా ఉంది, ఏముందో నేనైతే వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి. ఆహా, మామిడికాయలు యాదగిరి గారు చెప్పినట్టు ముందే మనం వాటర్ యాడ్ చేయడానికి ముందే మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఇలా వస్తాయి. అలా మిక్స్ చేసుకొని ఇలా పన్నీర్ పీసెస్ కలుపుకొని తింటే అసలు గుమగుమలు అయితే కుమ్మేస్తుంది ఇక్కడ నాకు. అదిరిపోయింది. ఆహా, సూపర్ ఉంది అండి. యాదగిరి గారు ముందే అంటే వాటర్ యాడ్ చేసే ముందు మామిడికాయ ముక్కలు యాడ్ చేశారు కదా, సో ఆ పీసెస్ ఉన్నాయి. సో అవన్నీ మిక్స్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. డెఫినెట్గా ట్రై చేయండి. నాన్ వెజ్ పక్కన పెట్టి కొన్ని రోజులు ఇది తయారు చేసుకుందాం అనుకుంటారు, అంత బాగుంది. సో మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదా మన వివాహ భోజనానికి వస్తే సో మామిడికాయ పన్నీర్ పులావ్ మేము చూసాం, అది కావాలంటే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా తయారు చేసేస్తారు. అదిరిపోయింది. యాదగిరి గారు నిజంగా మీరు అన్నట్టు వెజిటేరియన్సే కాదు, నాన్ వెజిటేరియన్సే కాదు, ఎవరైనా పండుగ చేసుకోవచ్చు, అంత బాగుంది. సూపర్. మామిడికాయ పన్నీర్ పులావ్. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఇంకో వంటకంతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా.